హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. కొద్దిసేపటి క్రితం భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ఒక విషయం స్పష్టం చేసింది. తెలుగుదేశం పార్టీ, జనసేన ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంటాయి. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ దాన్ని ఆహ్వానిస్తోంది అంటూ నడ్డా ప్రకటించారు. ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరికని స్వాగతించారు. గతంలో 1996లో మాతో కలిసింది తెలుగుదేశం పార్టీ, 99లో మాతో కలిసి ప్రభుత్వంలో ఉంది. అలాగే 2014లో కూడా అది ప్రభుత్వంలో ఉంది. కాబట్టి వాజ్పేయి టైంలో అలాగే మోడీ టైంలో ఇద్దరితో కూడా స్నేహం ఉన్నది. ఆ స్నేహం ఇప్పుడు మళ్ళీ చిగురించింది. కాబట్టి కలిసి ఎన్నికలకు వెళ్ళబోతున్నాం అంటూ భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. అయితే సీట్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా లేదంటే తెలుగుదేశం పార్టీ ప్రొజెక్ట్ చేస్తున్నదైతే మాత్రం క్లియర్గా 30 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంట్ స్థానాలు ఇద్దరికి కలిపి మాత్రమే. ఇది ఇవాళ వాళ్ళ గెజిట్ పత్రికలైనటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసేసినాయి. కాబట్టి ఇప్పుడు అందులో భారతీయ జనతా పార్టీకి 6 సీట్లు ఇస్తారని ఒకటి పార్లమెంటు, అట్లాగే అసెంబ్లీ స్థానాలు 6కే భారతీయ జనతా పార్టీ పరిమితం అవ్వడానికి సిద్ధపడింది అన్నట్టు. ఒకవేళ ఇవ్వదలుచుకుంటే జనసేన కోటా నుంచి ఇచ్చేటట్టు అన్నట్టు. అయితే ఈ లెక్కలు అధినాయకత్వం దగ్గర ఫైనల్ కాలేదు, మళ్ళీ రాష్ట్ర నాయకత్వం దగ్గరకు వచ్చినాయి. ఇక్కడ ఆ చర్చలు రాబోయే రోజుల్లో జరగబోతున్నాయి. 2 రోజుల్లో ఈ వ్యవహారానికి సంబంధించి తుది రూపం వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడే చర్చలు జరగబోతున్నాయి. ఇది తాజా సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయం ఏ మలుపులు తిరగబోతోంది, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలు పాల్గొంటూ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శేఖర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సింగళూరు శాంతిప్రసాద్, జనసేన సీనియర్ నాయకులు, చెవుల కృష్ణాంజనేయులు, రాజకీయ విశ్లేషకులు, దుద్దకుంట్ల వెంకటేశ్వర రెడ్డి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా కృష్ణాంజనేయులు గారు, దీన్ని ఎలా చూస్తారు? సాయి గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఎట్టకేలకు సస్పెన్స్ కు తెరబడింది. జేపీ నడ్డా ప్రకటన చేశారు కాబట్టి ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం పార్టీ వస్తుంది. ఆల్రెడీ జనసేన ఉంది కాబట్టి పొత్తు ఉంది అనేటువంటిది క్లారిటీ వచ్చేసింది. ఎన్డీఏలో చేరింది అంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తున్నట్లకే. ఇక సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారం అయితే ఒక స్పష్టత రావాలి. ఇప్పుడు వరకు మనం అనుకునేది, ఇప్పుడు మీరు చెప్పే దాని ప్రకారంగా 30 అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం, జనసేన ఇద్దరు కలిపి ఇప్పుడు రాజధాని పొలం, నా పొలం కలిపితే 100 ఎకరాలు అన్నట్టుగా కాదండి. జనసేనకి 24 ఇస్త్రీ. ఇప్పుడు ఆరుక్షేమని చెప్పొచ్చు కదా, ఆరే ఇస్తున్నాం బీజేపీ అని చెప్పొచ్చు. వాళ్ళకి ఇష్టమయ్యి మాకు ఆరేగాలు మీరు ఇచ్చినంత మహాప్రభు మహాప్రసాదం వాళ్ళు తీసుకున్నారు అంటే వాళ్ళకి లేని బాధ మీకు నాకేముంటది? నాకేమో అభ్యంతరం లేదు. కాబట్టి ఒక 6 సీట్లు ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచనగా కనపడతాను. మరి వాళ్ళకే కలిసి మళ్ళీ 8 పార్లమెంట్ స్థానాలు అంటున్నారు. ఇది కూడా మళ్ళీ ఇచ్చేయమని 8 కంటే 3 ఇచ్చేసారుగా, 5 బీజేపీకి ఇస్తున్నారు అనేటువంటి దాని మేము లేదు అని అంటే నా భయం ఏంటంటే, శాంతి ప్రసాద్ గారు ఆయన కోప్పడినంటే ఇప్పుడు వాళ్ళిద్దరికి కలిపి 30 అసెంబ్లీ ఇచ్చామనంటే ఆ 30లో మీ ఇద్దరు పంచుకోండి అని అన్నారు అనుకోండి. మొన్నటిదాకా ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు? 24 మీకు అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాలు అని లెక్క చెప్పాడు కదా. మరి ఇద్దరినే కలుపుకొని పంచుకున్నాం, మరి బొట్లు వేసి ఇద్దరు చేసుకుని పంచుకోండి. వాళ్ళిద్దరు తప్పు చేస్తే మళ్ళీ బీజేపీ కొన్ని చేసుకుపోతే ఇప్పటికే జనసేనకు తక్కువ సీట్లు వచ్చినాయి. జన సైనికులందరూ గోడు వెళ్ళబోతున్నారు. ఇప్పుడు బీజేపీ పేరుతో ఇంకేమన్నా లేకపోతారా అనేటువంటి అనుమానాలు కూడా వస్తారు ఇద్దరికి కలిపి లెక్క చెప్పటం వల్ల. ఇది ఒక అనుమానం. రెండో అంశం ఏంటి అని అంటే, ఇప్పుడు బీజేపీకి సంబంధించిన ఎంపీ స్థానాలు ఎక్కువ అడుగుతుంది. ఎంపీ స్థానాల వరకే పరిమితం అయితే వాళ్ళు అవసరమైతే ఇంకొకటి 2 కూడా ఎంపీ స్థానాలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధమైనట్టుగా కనపడుతోంది. సపోజ్ ఏ అరకో లేకపోతే నరసాపురమో అన్నారు అనుకోండి. నరసాపురం ఎంపీ సీట్ ఇచ్చారండి, బీజేపీకి ఇచ్చారనుకోండి, అది ఎవరి కోటా కింద వాళ్ళు బీజేపీ కోటాలో వేయచ్చు బాగా. నరసాపురం ఒకరు బీజేపీకి ఇవ్వలేదు అనుకోండి, రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ ఇవ్వాలిగా, లేదండి జనసేన కోటాలో జనసేన తరఫున ఇవ్వాలిగా. ఎందుకంటే ఆల్రెడీ రఘురామకృష్ణరాజు ప్రకటించుకున్నాడు మన తాడేపల్లి కూడా సభలో, వీళ్ళ కూటమి తర్వాత నేనే అభ్యర్థినని. వీళ్ళు ఆయన చెప్పిన తర్వాత వీళ్ళందరూ ఇవ్వాల్సిందే కదా, వీళ్ళ అధినాయకులు ఆయన చెప్పింది వినాల్సిందే అనేటువంటిది ఆయన చెప్పిన మాట మన సభలో ప్రకటించుకున్న తీరును బట్టి నేను చెప్తున్నా. కాబట్టి ఈ విధంగా ఎంపీ స్థానాలు పెరిగితే పెరగొచ్చేమో. మరి ఎమ్మెల్యే స్థానాల విషయంలో మరి మొన్న 2014 ఎన్నికలతో తీసుకుందాం. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం వ్యవహారం కదా. అప్పుడు 20 స్థానాలు అడిగి 15 ఫైనల్ చేసుకొని 30 ఓకే అనుకున్న తర్వాత ఎమ్మెల్సీ స్థానం 2 తగ్గించేసి
11లో మళ్ళీ 3 రెబల్స్ పెట్టి 8 మందిని చేర్చారు. ఇప్పుడు 6 ఇస్తానండి, 6లో మళ్ళీ టికెట్ ఇచ్చే సమయానికి 1-2 తగ్గించి మళ్ళీ ఇంకా ఏదైనా రెబల్స్ పెట్టి 0 చేస్తారా? మరి బీజేపీ వాళ్ళకి, మరి బీజేపీ వాళ్ళు అందుకు అంగీకరిస్తారా? ఇప్పటి వరకు అయితే జరుగుతున్నటువంటి తీరు మాత్రం బీజేపీ చెప్పిందే చంద్రబాబు నాయుడు వినాల్సినటువంటి పరిస్థితులు ఈ రోజున కనపడుతున్నాయి. ఎందుకోసం అంటే చంద్రబాబు నాయుడు ఒకప్పుడు కేంద్రంలో చక్రాలు తిప్పాడు, ఆ వ్యవహారం ఏమీ మనకు తెలిసిందే కదా. ఇలాంటి చంద్రబాబు నాయుడు బీజేపీ పొత్తు కోసం 3 రోజుల పాటు ఈ రోజున ఢిల్లీలో పడిగాపులు కాసినటువంటి పరిస్థితి. ఎట్టకేలకు సీట్లు కూడా తెర వెనుక ఫైనల్ అయినట్టున్నాయి. అందుకనే జేపీ నడ్డా ఒక ప్రకటన చేశారు. ఇది పడిగాపులు కాయటమే అని అంటారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక సీట్లు ఎన్ని తీసుకుంటారు, ఏం చేస్తారు, వ్యవహారము ఇవన్నీ పక్కన పెట్టేశాను. నేనేమంటానంటే సీట్లు తీసుకున్నారు, పొత్తు పెట్టుకున్నారు, ఓకే. కనీసం వ్రతం పెట్టగానే ఫలితం అయితే దక్కాలిగా. సరే, 3 అయితే పోటీలోకి వెళ్తారు. మరి రాష్ట్ర ప్రజల వైపు నుంచి ఏ విధంగా వీళ్ళు సమాధానాలు చెప్పుకున్నారు? బీజేపీకి అయితే ఏం చెప్పింది? బీజేపీ ఒకటే, వాళ్ళు పిడికి బియ్యానికి ఒకటే మంత్రం అండి. మేము ఆంధ్రప్రదేశ్ కి చేయాల్సిందని కదా ఎప్పుడు చేసాం, మీరు ఎవరు ఏమైనా అడగండి ఇదే మాత్రం చెప్తారు. ఆ చేయాల్సింది ఏంటనేటువంటి దాని మీద పెద్ద లిస్ట్ ఉంది. వీళ్ళు చేసింది ఏంటనేటువంటి బాత్రూమ్ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి ఏమి చెప్పుకుంటూ వస్తారు. అసలు విషయం ఈ లిస్ట్ లో ఉన్నాయి మాత్రం ఏం కావు. ఆ విషయాన్ని పక్కన పెడితే మరి ఇప్పుడు ఆ 2017-18లో తెలుగుదేశము జనసేన ఆ రోజున కేంద్ర ప్రభుత్వం మీద గల్లీ నుంచి ఢిల్లీ వరకు నల్ల చొక్కాలు వేసుకొని పోరాటం చేసినటువంటి ధర్మ పోరాట దీక్షలో మరి చంద్రబాబు నాయుడు, అదే విధంగా మాకు పాచిపల్లి లడ్డూలు వద్దని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున మీరు పొత్తు పెట్టుకున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నామని చెప్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే మీరు ఏమైనా ప్రత్యేక హోదా ఇవ్వమని ఏమన్నా అడుగుతున్నారా? విభజన హామీలు అమలు చేయమని అడుగుతున్నారా? పోలవరం పునరావాస ప్యాకేజీ అడుగుతున్నారా? వెనకబడినటువంటి జిల్లాలకు నిధులు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు అవన్నీ లిస్టు చాలా సందర్భాలు. ఈ ఒక్కట్లో ఏ ఒక్క దానికైనా సరే మీరు హామీ పొందారా? మీరు పోరాడినటువంటి బీజేపీని విలన్నగా చేసి నరేంద్ర మోడీ అన్యాయం చేస్తున్నాడు, పిల్లలు లేనివాడు ఏం తెలియదు, తెలియనటువంటి వాడు ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేస్తున్నాడు, ఇవన్నీ మీరు నేనంటే ఒప్పుకోరు. బీజేపీ వాళ్ళు గొంతు కొరికి చేస్తారు. అది చంద్రబాబు నాయుడు అంటారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అవసరం లేని అవసరం ఇద్దరం కలిసిపోయారు. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ఈ విషయంలో? మరి ఇప్పుడు 3 రోజుల పాటు పడిగాపులు కాసినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు 78,000 కోట్ల రూపాయలు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రావాల్సి ఉంది, కేంద్రం నుంచేనే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి పవన్ కళ్యాణ్ చేసినటువంటి విషయం మనందరూ తెలిసిందేగా. దీన్ని తీసుకురావడానికి ఏమన్నా పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు ఢిల్లీలో పడిగాపులు కాసినటువంటి సందర్భం ఎప్పుడైనా ఉందా? లేకపోతే చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే కేంద్రం దగ్గర మరి వీటి కోసం ఏమైనా ప్రయత్నం చేశాడు 3 రోజుల పాటు? అదేమనంటే వీళ్ళు ఏమంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు చేయలేదు కదా, ఏం చేయలేదనే కదా మీరు పోరాటం చేసి మేము వాళ్ళ మీద పోరాటం చేస్తున్నాం ఇదేం చెప్పి ఆ రోజున మీరు బీజేపీ మీద పోరాటం. మరి ఇప్పుడు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయనటువంటి పోరాటం మీరు చేస్తే మీ వైపు జనం వచ్చేదానికి అవకాశం ఉండదు. ఇప్పుడు కూడా మీరు కూడా వెళ్ళి సంఖలో దొరికిన తర్వాత మీరు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా విమర్శించే ఒక హక్కును కోల్పోతున్నారు కదా అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. రెండో అంశం ఏంటంటే ఇప్పుడు పొత్తులకు సంబంధించినటువంటి అంశానికి వచ్చేసరికల్లా ఎలా ఉంటే ఏంటండి, నేను అనుకున్నాను ఇది 2009 తరహా ప్రభావం పడేటువంటి దానికి అవకాశం ఉంటుందేమో 24 ఎన్నికలు అనుకోండి. ఆ రోజున కూడా కాంగ్రెస్ పార్టీ, ఇంకొక వైపున పిఆర్పీ, ఇంకొక వైపున మహాకూటమి అన్ని పార్టీలు కలిసి అయినా కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి అనేటువంటి. ఇప్పుడు కూడా ఏమైంది, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసాయి. మరి ఇంకా వీళ్ళు ముగ్గురేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోట్లాడేవాళ్ళు? అట్లా ఏం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే పిసిసి అధ్యక్షురాలు షర్మిల వచ్చారో ఆవిడ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీద. మనం చూస్తానే ఉన్నాం ఆవిడకు ఉన్నటువంటి వ్యక్తిగతమైన వ్యవహారాలు ఏంటో ఇవన్నీ మనకి తెలిసినటువంటి విషయం. ఆవిడ ప్రధానమైనటువంటి టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు సిపిఎం, సిపిఐ వాళ్ళు కూడా గట్టిగానే అమరావతి విషయాల్లో, మిగతా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే 6 పార్టీలు ఒకవైపున, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి. అంటే ఇది ఏమొస్తుంది అని అంటే మొన్న తాడేపల్లి గౌరవ సభలో చెప్పారు కదా, ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడమే లక్ష్యం అని ఈ విధంగా గట్టిగా అరిసి కేకలు పెట్టడం అంటే జనంలోకి ఏం మెసేజ్ వెళ్తుంది అని అంటే గద్దెదించడమే లక్ష్యంగా మేమందరం కలుస్తున్నాం అనేది కన్నా వెళితే అది వీళ్ళకి లాభం జరగకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి
అది సానుభూతిని తెచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. అంటే వీళ్ళందరూ కలుస్తున్నారు ఒక్కడిని గద్దె దించడానికి. జగన్మోహన్ రెడ్డి ఎలాగో అతని మధ్య బాగానే సిద్ధం సభల్లో మరి ఆ స్క్రిప్ట్లు కానీ గిఫ్ట్లు కానీ అంతా కూడా జనానికి అప్పీల్ చేసేటువంటి విధంగా అది చెప్తున్నాడు కదా. ఏమంటాడు, నేను మీకోసం మీ సంక్షేమం కోసం నేను పనిచేస్తుంటే పెత్తందారులకు మద్దతుగా ఉండేటువంటి వీళ్ళందరూ కూడా అందరూ కట్టగట్టుకొని వస్తున్నారు, అందరూ నా మీద దాడి చేయడానికి వస్తున్నారు, మీరే శ్రీకృష్ణులాగా నన్ను కాపాడాలి, నేను కూడా అర్జున్ లాగా మీరు అందరూ ఉంటే అండగా ఉంటే యుద్ధం చేస్తాను అని చెప్తాడు. అంటే ఇది ఒక రకమైనటువంటి సింపతి మైండ్ గేమ్ కింద టర్న్ అయ్యేటువంటి దానికి కూడా అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బీజేపీకి సంబంధించినటువంటి కొత్త విషయం అయితే మాత్రం దాదాపుగా ఇంకా దీంట్లో బీజేపీ దాంట్లో పెండింగ్ అయితే నేనేముంటుందని అనుకోవట్లేదు. సీట్లు కూడా ఫైనల్ అయినట్టుండే. నాకైతే నేను అనుకున్నాను 10 లోపు అసెంబ్లీ స్థానానికి బీజేపీ ఒప్పుకునేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. 8 అంటే 7 వరకు 7 ఇద్దరు 10 అంటున్నారు కదా ఎంపీ స్థానాలు, 7 ఎంపీ స్థానాలు బీజేపీకి వచ్చేదానికి అవకాశం ఉండే. ఎంపీ విషయాలు కూడా పర్ఫెక్ట్ గా ఉంది. 10 అసెంబ్లీ స్థానాలు అయితే తగ్గకపోవచ్చు. మరి దాంట్లో ఏమన్నా జనసేన ఏమన్నా షేర్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయా, జనసేన ఏమన్నా లాక్కుంటారా, అదేన్ని ఏమన్నా కొంత జాగ్రత్త వహిస్తే జనసేన వాళ్ళు మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. ఇది సూచన మాత్రమే. రైట్. శాంతి ప్రసాద్ గారు ఏమంటారు? సాయి గారు, మీకు ప్యానల్లో ఉన్న కృష్ణాంజలి గారికి, సోదర శేఖర్ రెడ్డికి, బీజేపీ స్పోక్స్ పర్సన్ వెంకటేశ్వర రెడ్డి గారికి నమస్కారం. మరియు చూస్తున్న ప్రేక్షకులు కూడా. కృష్ణాంజలి గారి యొక్క వైఖరి, బీజేపీ వ్యతిరేక వైఖరి సుస్పష్టం. అది ఆయన ఏ రోజు కూడాను దాచుకోలేదు, బయట పెడుతున్నాడు. ఇప్పుడు కూడా అదే మాట్లాడాడు. కానీ కొంత మా మీద సానుభూతి ప్రకటిస్తున్నాడు. మాకు సానుభూతి మా అధినేత కావాలని 24 సీట్లు తీసుకున్నారు తప్పితే ఒకళ్ళు ఇస్తే తీసుకోలేదు. కాబట్టి మా అధినేత చెప్పిన తర్వాత మేము లైన్ దాటేది లేదు, మేము దానికి కాదనేది లేదు. చెప్పినంత వరకే మేము ఏదైనా డిమాండ్ చేయగలం, కానీ చెప్పిన తర్వాత మేము డిమాండ్ చేయడం ఉండదు. కరుడు కట్టిన జనసైనికులు దాన్ని ఫాలో అవుతుంది. ఇకపోతే దానికి సమాధానం చెప్పాలి. దీనికి నేను ఒకే ఒక మౌలికమైన ప్రశ్న వేస్తాను కృష్ణాంజలి గారు. ఎందుకంటే విస్తృత ప్రజాప్రభుత్వం తెలుసు కాబట్టి, చట్టపరమైన అంశాలు కూడా తెలుసు కాబట్టి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఓకే ప్రత్యేక హోదా వద్దన్నది, ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నది అసెంబ్లీ తీర్మానం కూడా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మాట్లాడు. కేంద్రంలో కాంగ్రెస్ ఉందా, బీజేపీ ఉందా అనవసరం. ఇక్కడ ఆంధ్రాలో చంద్రబాబు ఉన్నాడా, జగన్ రెడ్డి ఉన్నాడా అనవసరం. రాష్ట్ర అసెంబ్లీ ద్వారా ఏకగ్రీవ తీర్మానం ద్వారా మాకు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ కావాలని పంపించడం జరిగింది ఒక తీర్మానం ద్వారా. కేంద్రంలో కూడాను పార్లమెంటు కూడాను ఒక తీర్మానం చేయడం జరిగింది రాజ్యసభ ద్వారా, ప్రత్యేక హోదా ఇస్తాము. చట్టంలో లేదండి అది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రపోజల్ అసెంబ్లీ ద్వారా తీర్మానం ద్వారా వెళ్ళిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక రెండోది అది కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది ఆ ప్యాకేజీని, అది స్టిల్ లైవ్ లో ఉంది. ఇప్పుడు మరలా ప్రత్యేక హోదా కావాలని ఎవరైనా అడగాలి అంటే మరలా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం ద్వారా గతంలో చేసిన తీర్మానాన్ని రద్దుపరుచుకున్నాము, మరలా కొత్తగా మాకు ప్రత్యేక హోదా కావాలి తీర్మానం చేసి పంపించాల్సిన అవసరం ఉందా లేదా? టెక్నికల్ గా మాట్లాడుతున్నాం, చాలా టెక్నికల్ గా మాట్లాడుతున్నాం, రాజకీయం కాదు మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక టెక్నికల్ అంశం చెప్తాను, కాపుల రిజర్వేషన్ గురించి. వాస్తవానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాపులు బీసీలోనూ పెట్టింది. ఒక చట్టం నంబర్ 33/2019 కేంద్ర ప్రభుత్వాన్ని పంపించింది త్రూ గవర్నర్ ద్వారా, నోటిఫికేషన్ ద్వారా. అది అక్కడ పెండింగ్ లో ఉంది. ఇక్కడ ఈ లోపు ఏం చేసిందంటే 103 రాజ్యాంగ సవరణ ద్వారా కాపులకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో 5% కోట కాపులకు ఇస్తూ చట్టం నంబర్ 14/2019 తీసుకొచ్చింది. దాని జీవో నంబర్ 45 ద్వారా అమల్లో కూడా తీసుకొచ్చేసింది 8/3/2019 నుంచి, ఈ 2019 నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇది అమల్లోకి వచ్చింది. తర్వాత జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో నంబర్ 60 ద్వారా మళ్ళీ వాటిని రద్దు చేసుకొని మరలా కాపులకు ఆ రిజర్వేషన్ లేకుండా చేసింది. ఇప్పుడు హైకోర్టులో పెండింగ్ లో ఉన్న రిట్లు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది సార్ సమాధానం? 2 బిల్స్ ఇక్కడ ఉన్నాయి, ఒకటేమో కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది, ఒకటి ఇక్కడ ఉన్నది. కాబట్టి ఆ 2 కన ఈ రిప్యుటేషన్ విరమించుకుంటే మేము పరిశీలిస్తాం. కానీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చెప్పిన సమాధానం సార్, క్వశ్చన్ నెంబర్ 2298 అన్స్టార్డ్ క్వశ్చన్ జీవన్ లెసన్ అడిగిన దానికి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని 2 సార్లు అడిగాము,
ఆ చట్టం 33/2019 విత్డ్రా చేసుకోమని వారి దగ్గర నుంచి స్పందన రాలేదు. ఇప్పుడు నిజాయితీ ఎవరి దగ్గర లోపించిందంటారు? కాబట్టి చట్టపరమైన అంశాలు ఇట్లా ఉంటాయి, మనం రాజకీయంగా మాట్లాడుకునే అంశాలు వేరుగా ఉంటాయి. దీనికి సమాధానం చెప్పగలిగితే నేను కృష్ణాంజలి గారిని అభినందిస్తాను. మనం మరలా శాసనసభ ద్వారా తీర్మానం చేసి మళ్ళీ మాకు ప్రత్యేక ప్యాకేజీ వద్దు, ప్రత్యేక హోదా కావాలని తీర్మానం చేయనంత కాలం మనకి ఫుట్ హోల్డ్ ఎక్కడ ఉంది? రాజకీయంగా ఎన్నైనా మాట్లాడచ్చు మనం. ఇప్పుడు అదేమన్నా ఈ పొత్తులో ఉంటదా అని అడుగుతున్నారు ఆయన, అంతకు మించి వేరే ఏం లేదు పాయింట్. పొత్తులు అడగటానికైనా ఇప్పుడు పొత్తుల్లో ఉన్న రాజకీయ పార్టీలు ఇక్కడ అంగీకరించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ రోజు తీర్మానం చేసి పంపించింది, భాజపా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పంపించింది. ఇప్పుడు భాజపా చంద్రబాబు ప్రభుత్వం మరల అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దాని అంటే సాధారణంగా కామన్ ఎజెండా అని అనుకుంటారు కదా, ఇట్లాగ మనం ఈ అంశాల మీద రేపు వెళ్దామని అట్లా ఏమన్నా అనుకున్నారా? కృష్ణాజీ ఇంకో మాట కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి 72,000 కోట్ల చిల్లర రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఉన్నాయని చెప్పారు. ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఎందుకు చేశారు? ఇక్కడ రెండు రాజకీయ పార్టీలు ఒకళ్ళ గురించి ఒకళ్ళు కొట్టుకుంటుంటే ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, వీటి వల్ల మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎంత అనే దాన్ని మదింపు చేయడం కోసం ఆ రోజు జయప్రకాష్ నారాయణ గారు, మిగతా పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఇట్లా పెద్ద పెద్దలందరూ కూర్చోబెట్టుకొని తీర్మానం ద్వారా చేసిన ఒక అంచనా అది. అంతేగా ఆ 72,000 కోట్లు తను తీసుకొస్తానని చెప్పింది కాదు, మన రాష్ట్రానికి కేంద్రం ద్వారా రావాల్సిన నిధులు అవి అన్నాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో, రేపు రాబోయే ప్రభుత్వంలో, మా పొత్తు ప్రభుత్వంలో మేము వాటికి ప్రయత్నం చేస్తామేమో. ప్రత్యేక హోదా, ఇప్పుడు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ కావాలన్న తర్వాత ఆ రోజు అరుణ్ జైట్లీ గారు స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది కేంద్ర మంత్రిగా, దానికి అంగీకరిస్తున్నాము, ఎస్పీవి మీరు ఏర్పాటు చేయండి అని స్టేట్ గవర్నమెంట్ ని. ఇప్పుడు ఈ అంశాన్ని మీరు ఎట్లా ఓవర్కమ్ అవుతారు చెప్పండి? అన్లెస్ బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు, వీడు జనసేన, ఈ ముగ్గురు రేపు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దాన్ని సార్ట్ అవుట్ చేసిన తర్వాత, దానికి ఖచ్చితంగా మేము చెప్తున్నది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి పైసా నిధులని మేము సాధించుకొస్తాము. అది ప్రత్యేక ప్యాకేజీ వల్ల కానీ, పోలవరం నిధులే కానీ, లేకపోతే ఇతర రాష్ట్రానికి సంబంధించిన ఆ డైవర్షన్ ఫండ్సే కానీ, ఇవన్నీ మేము సాధించుకొస్తాము. రాష్ట్ర పురోగతి తీసుకెళ్తుంది. వాళ్ళు జేపీ నడ్డా గారు ఇచ్చిన ప్రకటనలో సారాంశం కూడా దానికి అనుగుణంగానే ఉంది కదా. రేపు ప్రగతిశీల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను 10 తీరులో. బీజేపీ నుంచి అలాంటి హామీలను పొంది వాళ్ళ చేత ప్రకటన చేస్తే క్రెడిబిలిటీ ఉంటుంది అన్నట్టు అంటే ఏం లేదు కాదా. లేకపోతే మీరు చెప్పడానికి ఏముంటుంది కాదా? ఆ రోజు కాదు కాదు అరుణ్ జైట్లీ ప్రకటన తర్వాత కదా అలాగే రేపు మనం సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఇదిగో మాకు ఆ రోజు ఇస్తానంది, ఈ రోజు డైవర్ట్ అయిపోతుంది టాపిక్ అంతా. ఇప్పుడు ఆ ప్రత్యేక హోదా ఈ టాపిక్ అది జరిగేది కాదు, మీరు తేగలిగేది కాదు, వాళ్ళు ఇచ్చేది కాదు, అవన్నీ జరిగేవి కాదు, అది పక్కన పెట్టండి. అదే అందుకనే కృష్ణాంజలి గారు రాజకీయంగా మాట్లాడతారు కాబట్టి నేను కౌంటర్ చేయడానికి రైట్. ఒక్క పాయింట్ చెప్పండి, ఈవేళ సీట్ల పరంగా జనసేన ఇంకా త్యాగం చేయబోతుందా, లేకపోతే ఆ 30 అసెంబ్లీ 8 పార్లమెంటు, ఇక్కడ మనం ఈనాడు ఆంధ్రజ్యోతిని అభినందించాలి. ఎందుకంటే చంద్రబాబు ఏది ఇస్తున్నారో ఏదో కరెక్ట్గా రాస్తున్నారు, అది దాట్ల ఈవెన్ 24 అని మీకు ఇంతకుముందు వాళ్ళే రాశారు, కరెక్ట్గా అదే జరిగింది. సీట్లు ఏంటి అన్నది కూడా అదే జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా 30 టోటల్గా అసెంబ్లీ, అది కూడా జనసేన బీజేపీల కలిపి అని క్లియర్గా చెప్తున్నారు. 8 పార్లమెంట్ అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 5 పార్లమెంటు 6 అసెంబ్లీకేనా? మీరు అన్న దాంట్లో సవరించుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వాళ్ళు చెప్పాలా 24 అని, మా అధినేత చంద్రబాబు నాయుడుకి చెప్పారు నాకు 24 చాలు అనేది. దాన్ని చంద్రబాబు నాయుడు గారి ద్వారా వాళ్ళకి తెలిసి ఉంటుంది. 32 అడిగారని వచ్చి ఉంటారు వాళ్ళు. సార్ వాళ్ళు మీకు ఆ రోజు నేను చెప్పాను, జనసేన 32 అడిగాడు, పవన్ కళ్యాణ్ 27 అడిగారు. జనసేన ఎవరో రాతకు అర్థం ఏంటో నాకు అర్థం కాదు ఈ రోజుకి. మరి మా కృష్ణాంజలి గారు అని చెప్తారో నాకు తెలియదు. అటువంటి వాటిలో నిష్ణాతులు అయినా ఒకటైతే చెప్తున్నా, మా అధినేత కోరిన సీట్లు 24, కాబట్టి దానికి అక్కడ ఫిక్స్ అయింది. ఇందులో ఏమన్నా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది అంటే ఒకవేళ భారతీయ జనతా పార్టీ కోసం? భారతీయ జనతా పార్టీ కోసం అవసరం అయితే జనసేన తగ్గడానికి కూడా సిద్ధంగానే ఉంటుందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పారండి, పవన్ కళ్యాణ్ మొన్న సీట్ల ప్రకటన రోజు చెప్పేశారు ఏమిటంటే
మేము ఇంత తగ్గించుకోవడానికి కారణం బీజేపీ రేపు పొద్దున పొత్తులోకి వస్తుంది. ఇప్పుడు బీజేపీ పొత్తులోకి వచ్చింది కదా, ఇంకా తగ్గించుకునే వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది. క్లారిటీ చాలా క్లియర్ గా ఉంది. ఇంకా తగ్గించుకుంటారు, దానికి అభ్యంతరం లేదు. ఇక్కడ ఒక అంశం ఏంటంటే కాదు, ఇప్పుడు ఇద్దరు 30 అన్న తర్వాత మరి అంత పెద్ద పార్టీ వాళ్ళు కానీ పెద్దవాళ్ళు వచ్చి అడిగితే మరి నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళందరూ వచ్చిన తర్వాత 30 కదా ఇద్దరు చిరుసాగం పడుతున్నా అంటే 15 కోట్లు తీసుకుంటారు. అర్థం చేసుకోవాల్సింది అంటే భాజపా స్టేట్ లో స్టేక్ తీసుకోవట్లే, వాళ్ళు సెంటర్ లో స్టేక్ కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఒక అంశం ఏంటంటే అండి సాయి గారు, ఒక్క పాయింట్ నేను చెప్పి ఒకటేంటంటే ఇప్పుడు శాంతి ప్రసాద్ గారు ఈ ప్రత్యేక హోదా విభజన హామీలు వీటి మీద ఇవన్నీ మాట్లాడారు కదా. ఒకటి ఏంటంటే అసలు వీళ్ళు ఈ అంశాలనే ప్రస్తావన తీసుకురావట్లేదు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. మళ్ళీ మనం వాటికి మీరు అన్నది అర్థమైంది. ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు? రథం చెడ్డ ఫలితం మీకు జనాలకు కూడా జనానికి కూడా తెలుసు, జనానికి కూడా తెలుసు. కాబట్టి బీజేపీ మీద ఉన్నటువంటి కోపము ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ మీద ఖచ్చితంగా పడుతుంది అని నా అభిప్రాయం. రైట్ 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 అదే దానికి ఆయన కూడా చెప్పింది ఆన్సరు. శాంతి ప్రసాద్ గారు, ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ 30 లోపే అన్నటువంటి దానికి తెలుగుదేశం పార్టీ చెప్తున్నది కాబట్టి ఆ 30 లోపే అన్నటువంటిది అంటే అప్పుడు 6 అసెంబ్లీ స్థానాలు వస్తాయి, పార్లమెంట్ స్థానాలు 5 వస్తాయి. దానికి భారతీయ జనతా పార్టీ కమిట్ అయినట్టేనా? అది భారతీయ జనతా పార్టీ డిక్లేర్ చేయడం, వాళ్ళు ఎంతమంది సీట్ల మీద ఎంత వాళ్ళు స్పష్టత ఇవ్వాలి. ప్రాథమికంగా పొత్తు ఉన్నది అని ఒక ప్రకటన విడుదల చేశారు కేంద్ర కార్యాలయం. అవును, ఆ చర్చలు ఇక్కడ జరుగుతాయి అన్నారు. అదే తర్వాత వాళ్ళు చూస్తారు, వారు స్టేక్ అంటే వాళ్ళ తర్వాత చెప్తారు. రైట్, 2-3 రోజుల్లో మేము ప్రకటన చేస్తాం జేపీ నడ్డా గారు స్పష్టత ఇచ్చారు. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, చివరికి మీకు 5 పార్లమెంటు 6 అసెంబ్లీకి రెడీ అవుతున్నారా? సాయి గారు నమస్తే. మీకు ప్రేక్షకులకు అదేవిధంగా ఈ రోజు చర్చలో పాల్గొన్న మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ సీట్ల విషయంలో గాని మిగతా విషయంలో గాని ఈ సందర్భంలో చెప్పిన విషయాలు మాకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఏంటంటే మనం ఎన్డీఏను బలోపేతం చేయాలి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రానున్న రోజులలో దేశంలో మీకు అందరికీ తెలుసు ఏదైనా ఇంపార్టెంట్ సంబంధించిన సవరణలు కానీ ఏదైనా తీసుకున్న సందర్భంలో దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ప్రాతినిధ్యం ఉండాలనేదే భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యము. తదనుగుణంగానే తెలుగుదేశాన్ని కానీ మిగతా ఎవరైనా కొత్త వారిని కానీ మనం ఈరోజు ఎన్డీఏలకి ఆహ్వానించడం జరిగినది. కాబట్టి మీరు 6 సీట్లు తర్వాత 6 పార్లమెంటు 6లో శాసనసభ అని అంటున్న సందర్భంలో అయితే 1-2 రోజులలో పూర్తిగా తెలుస్తుంది. అంటే మా జాతీయ హెడ్ క్వార్టర్ నుంచి కూడా ఇప్పుడే ఒక ప్రకటన రిలీజ్ చేశారు మా జాతీయ అధ్యక్షుల వారు. కాబట్టి రాష్ట్రంలోనే దీనికి సంబంధించిన చర్చలు జరుగుతాయి. మా మిత్రపక్షమైన జనసేనతోనే మనం మాట్లాడుతూ అదే విధంగా తెలుగుదేశంతో కూడా పెద్దలందరూ కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది సాయి గారు. కాబట్టి పెద్దలు విశ్లేషకులు చెప్పిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ మీద వారికి చాలా కోపం ఉన్నట్లుంది. వీరు సమాధానం చెప్పాలి. రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు. ఇప్పుడు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటే ఇప్పుడు కేశినేని నాని దగ్గర నుంచి బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి ఇంకా రోజా దగ్గర నుంచి తర్వాత ఈ గుంటూరులో ఉన్నటువంటి విడుదల రజనీ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ విమర్శించిన వారి అందరూ కూడా ఎవరు లాస్ట్ కు ఉషాస్త్రి శరణ్ లాంటి వారు కూడా కొన్ని రోజుల పాటు. కాబట్టి విమర్శించిన వారందరూ కూడా అంటే ఎవరు విమర్శించినప్పటికీ కూడా మా నాయకత్వాన్ని అంగీకరించి మా అజెండాను ఫాలో అవుతూ మేము చేసే కార్యక్రమాలకు మద్దతు ఇస్తూ మాతో భాగస్వామ్యం వచ్చే వారిని అందరినీ కూడా ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. ఇది రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో కూడా చాలా సర్వసాధారణం. ఒకసారి రాజకీయంగా విభేదించినంత మాత్రాన పూర్తిగా జీవితాంతము విభేదించాలనేం లేదు కదా. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు కూడా పొత్తును అంగీకరిస్తున్నారు. రానున్న రోజులలో కూడా మా జాతీయ అధ్యక్షులు చెప్పినట్లుగా రానున్న రోజులలో కూడా మా తెలుగుదేశం జనసేన బీజేపీ ఏదైతే అలయన్స్ ఉందో దాన్ని ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ సర్కారం కోసం ఏదైతే ఉందో దానికోసం ఆహ్వానిస్తారని మమ్మల్ని ఆదరిస్తారని కూడా మేము ఖచ్చితంగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. వారు పెద్దలు కృష్ణాంజలి గారు అన్నట్లు ఒక విషయం, ఎందుకంటే వీరు ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది కానీ ఈ స్పెషల్ స్టేటస్ విషయాలు కానీ ఇవన్నీ చర్చించారా? భారతీయ జనతా పార్టీ ప్రకటన చేస్తే బాగుంటుందని. అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కానీ
మిగతా పెద్దలు గాని మా పెద్దలతో మాట్లాడి ఉండరని అనుకోవాల్సిందేం లేదు. ఖచ్చితంగా మాట్లాడి ఉంటారు. స్పెషల్ స్టేటస్ అని ఒక పేరు పెట్టి ఇచ్చినంత మాత్రం అదే ఒక ఈక్వల్ అన్నింటికీ బ్రహ్మ పదార్థమైనదేమీ కాదు. కాబట్టి దానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంది? ఉద్యోగ ఉపాధి కల్పన, అభివృద్ధి, పేదరిక నిర్మూలన, మెరుగైన జీవన విధానం రావాలన్నదే ఎవరు ఆకాంక్షించినా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చెప్తుంది? కేంద్రం ఇచ్చిన అన్ని పథకాలను మేము సద్వినియోగం చేసాం, కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టామని చెప్తాంది. రేపు తెలుగుదేశం మా మిత్రపక్షం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా డబుల్ ఇంజిన్ సర్కారు ఏమంటే ఆ రోజు రెండు స్టిక్కర్లు వేసుకుంటాం. నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా ఉంటుంది. ఈ రోజు ఏ స్టిక్కర్ లేకుండా వాళ్ళ ఓన్ స్టిక్కర్ వేసుకుంటారు. అట్లని కాదు. మనం అంతిమంగా ఒక రాజకీయ పార్టీ ఉద్దేశం ఏంది? ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కలిగించే విధంగా మనం మిగతా రాజకీయ పక్షాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారికి మేము మెరుగైన పాలన అందించగలమని ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి. మేము ప్రజలకు వివరిస్తాం ఇది తేడా ఏంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఏం చేశారు గడిచిన రోజులలో, మేము ఏం చేయబోతున్నామని చెప్తాము. తద్భిన్నంగా ఖచ్చితంగా ప్రజలు మా పక్షాన తీర్పిస్తారు. నరేంద్ర మోడీ గారు అయితేనే, భారతీయ జనతా పార్టీ అయితే అభివృద్ధి ఎజెండాతోనే ముందుకెళ్తుంది. ఎప్పుడు కూడా మీకు గుజరాత్ లో గానీ, ఇప్పుడు గడిచిన 10 సంవత్సరాల్లో గానీ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న సందర్భంలో గానీ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న విషయాలు, రామ జన్మభూమి, ఆర్టికల్ 370, సాయి గారు మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఇటువంటి నిర్ణయాలు రానున్న రోజులలో మరిన్ని తీసుకోవడానికి ప్రాంతీయంగా కూడా మాకు బలం చేకూరాలని మేము చేసే పనులకు అన్ని రాష్ట్రాల నుంచి భారతీయ జనతా పార్టీ గుర్తు మీద గెలిచిన ఎంపీలు లోక్సభలో ఉండాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. అదే కాకోకుండా ఇది వరకు ఏదైతే మేము చేసిన అన్ని బిల్లులకు అన్ని ప్రాంతీయ పార్టీలు రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి మిగతా వ్యవసాయ చట్టాలు, ఆర్టికల్ 370 ఎట్లా మద్దతు ఇచ్చారో ఈ రోజు కూడా బిజు జనతాల దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము చేసే బిల్లులకు మద్దతు ఉండాలని కోరుకుంటాం. వాళ్ళని అడగడం కూడా అడుగుతాం ఖచ్చితంగా రానున్న రోజులలో కూడా. కాబట్టి దేశ నిర్మాణం ఇద్దరు బయట నుంచి కూడా మద్దతు ఇచ్చారు. సాయి గారు, మనము భారతీయ జనతా పార్టీ ఈ దేశ పునర్నిర్మాణము, సాంస్కృతిక పురోవైభవం తీసుకురావడానికి కృషి చేస్తుంది. దానికి మేము చేసే పని మంచిది అయినప్పుడు భేషజము లేకోకుండా అందరం కూడా దానికి అంగీకరించాల్సిందే. దాని వెనకాల భాష వేరుగా ఉండేదిలేండి. అది ఇంతకుముందు ఆ భాష చూశారు కదా మీరు కూడా. సాయి గారు చూడండి, భారతీయ జనతా పార్టీ శక్తి సామర్థ్యాలు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ. రైట్, ఆ శక్తి ఇక్కడ తగ్గింది కదా. ఆంధ్రాలోకి వచ్చాడు మీ శక్తి ఏంటన్నది మీకు నిరూపించారు కదా. లేదు, ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. బూత్ లెవెల్ నుంచి కూడా మేము పెరిగాము ఖచ్చితంగా. కానీ అంతా అయ్యేటప్పటికి చివరికి వచ్చేటప్పటికి మీ బలం ఎంతో చంద్రబాబు గారు చూపించారు, లేదా ఎక్కువ ఇచ్చినట్టున్నారు మీ బలానికి మించి. ఎందుకంటే మొన్న మీకు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో 4.5% ఓట్లు వచ్చినాయి. అలాగే ఉప ఎన్నికల్లో 14% ఓట్లు వచ్చినాయి. అట్లా అనుకోవడం. ఇప్పుడు మనము రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు బాగా నవ్వుకోవడానికి బాగుంటదండి. ఇవన్నీ కూడా కామెడీకి బాగుంటాయి. దేశ ప్రయోజనాలు ఏ పార్టీ అయినా నేను దేశానికి విరుద్ధంగా, అది కాదు ఏ పార్టీ అయినా నేను దేశద్రోహం చేస్తాను, రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తాను అంటదండి. ఎవడైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం చేయాలి. ఒకటి స్పీడ్ ఒక రకంగా, స్పీడ్ ఇంకో రకంగా ఉంటది. పాయింట్ ఆ త్యాగం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేస్తున్నదా, లేదా మీకు శక్తికి మించి ఇచ్చి తెలుగుదేశం చేస్తుందా, మీ ఇద్దరిని కలపడం ద్వారా జనసేన చేస్తుందా? ఇప్పుడు తెలుగులో ఒక ప్రావర్బ్ ఉందండి, యద్భావన సద్భావన అని. ఎవరికి తోచినట్లు వాళ్ళు అర్థం చేసుకుంటారు. భారతీయ జనతా పార్టీ చేసుకుంటున్నారు. మేము ఖచ్చితంగా త్యాగం చేసామని అనుకుంటున్నాము. అది కూడా ఇప్పటికి కూడా మా జాతీయ నాయకత్వం ఇప్పటికి కూడా నిర్ణయం కాలేదు సీట్ల సంఖ్య. కాబట్టి మనం ఇప్పుడే తొందరగా మనం మాట్లాడుకోవాల్సింది కూడా లేదు. మనం మాట్లాడుకోవడానికి సమస్య ఏంటంటే అక్కడ ఇప్పుడు సమస్య ఏంటంటే మీ పొత్తు గురించి కానీ, మీ సీట్ల గురించి కానీ, మీ సంఖ్య గురించి కానీ మీరు ఒక్కళ్ళే నోరు సైలెంట్ పెట్టి కూర్చున్నారు. మిగతా తెలుగుదేశం అనుకూల మీడియా వాళ్ళ నాయకులు చాలా స్పష్టంగా అంకె చెప్పారు. యథాతథంగా అదే వస్తుంది. జస్ట్ యు ఆర్ ద స్పెక్టేటర్ అంతే. ఆ స్పెక్టేటర్ చివరికి అదే తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ లెక్కన 30 అంటే ఇప్పుడు అక్కడ 24 వచ్చినాయి. ఇప్పుడు మీరు 6. అట్లాగే ఒక్క మాట ఇటు పక్కన ఒక 5. ఈ కాన్సెప్ట్ లో భారతీయ జనతా పార్టీ అది కూడా గెలవలేదు, బలమైన పోటీ ఇవ్వగలిగిన స్థాయి లేదు కాబట్టినే పొత్తు పెట్టుకుందా. అలా ఆ స్థాయిలో గెలవగలదు అనుకుంటే అసలు పొత్తు పెట్టుకుంటుందా? సాయి గారికి చూడు, పొత్తు పెట్టుకోవడం అనేది ఇప్పుడు చూడు, స్వతంత్ర ఇండిపెండెంట్ గా అధికారంలోకి రావడం అనేది మీరు విషయం మాట్లాడేది.
మీకు లేని సందర్భంలో Independent గా అధికారం అని నేను అంటలేదండి. చూడండి, దేశంలో పొత్తులతో 5 సంవత్సరాల పాటు మొట్టమొదటిసారిగా అధికారాన్ని చేపట్టింది వాజ్పేయి గారి ప్రభుత్వం 99 నుంచి 2004 వరకు. కాబట్టి పొత్తులు అనేది ఖచ్చితంగా సర్వసాధారణం రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో. దీన్ని ఎవరు కూడా ఇంకొక విధంగా అనుకోవాల్సిన ఏం లేదు సాయి గారు. సందర్భం వచ్చినప్పుడు రాజకీయ ఎత్తుగడల్లో పొత్తుకు వెళ్తున్నాం కానీ ఇంకొకటి బల ప్రదర్శన కాదు ఇక్కడ. ఏం ప్రతి నెలకు ఎలక్షన్స్ రావు కదా, 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి. రాజకీయ పార్టీ మేము చేసింది చెప్తాం కాబట్టి ప్రజలకు వదిలేస్తున్నారు. నేను అంటున్నది ఏంటంటే మీ శక్తికి ఇది సరిపోతుంది అనుకున్నారా, లేకపోతే మీ శక్తి చాలదని పొత్తుకెళ్ళారా అనుకుంటున్నా, అడుగుతున్నా నేను. సాయి గారు ఇక్కడ పొత్తు మా స్థాయి సరిపోతుందని, ఎక్కువైందని, తక్కువైందని కాదు. ఈ దేశంలో మేము చేస్తున్న కార్యక్రమాలకు రాష్ట్ర స్థాయిలో గాని మిగతా ప్రాంతీయ పార్టీల స్థాయిలో గాని అందరినీ కలుపుకొని పోయి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు మద్దతు ఉండాలని పొత్తుకు వెళ్తున్నాను తప్ప ఇంకొకటి కానీ కాదు. శేఖర్ రెడ్డి గారు సార్ నమస్తే. సాయి గారు మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం సార్. హలో చెప్పండి సాయి గారు, శుభ సాయంత్రం సార్. ఒక విషయం అయితే నేను స్పష్టంగా తేడతలం చేయగలను సార్. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నందుకు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా ఉన్నందుకు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున గళం విలిపిస్తున్నందుకు నేను నిజంగా ఈరోజు గర్వంతో సార్ కాలర్ ఎగరేస్తున్నాను సార్. మిస్సని చెప్పగలుగుతున్నాను సీరియస్ గా. ఎందుకంటే మాకంటూ మమ్మల్ని ఎక్కడా తలదించుకోనియకుండా మా పార్టీకి ఒకే జెండా, ఒకే ఎజెండా, ఒకే సిద్ధాంతం ఉండేలా చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేరే పార్టీ జెండాలని మా భుజాన మోపించకుండా గెలిచినా ఓడినా ఏం చేసినా సరే ప్రజలతో మాత్రమే మన పొత్తు, మన జెండా ఒకటే, మన ఎజెండా ఒకటే అని చెప్పారు చూడండి సార్. ఆ విషయంలో మాత్రం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి శాల్యూట్ చేస్తున్నాను, ఆయన అభిమానిగా గర్వపడుతున్నాను నేను. ఈ విషయాన్ని ఈ రోజు వీళ్ళ ముగ్గురు పొత్తు చూసిన తర్వాత వాళ్ళ పార్టీ కార్యకర్తలే కొంతమంది సిగ్గుతో తలదించుకుంటున్నారు. నిన్న నైట్ నాకు కొంతమంది బీజేపీలో కొంతమంది మిత్రులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఫోన్ చేశారు. వెంకటేశ్వర రెడ్డి అన్న లాంటి మిత్రులు అయితే కాదు, వాళ్ళు మొదటి నుంచి సంఘులో ఉన్న మిత్రులు కొంతమంది కాల్ కూడా చేయడం జరిగింది. ఏంటంటే సార్, ఒకటి రాజకీయాల్లో పొత్తులు సహజమే, పొత్తులను ఎవ్వరూ కాదంటారు సార్. రాజకీయాల్లో ఏదైతే మన స్వతంత్ర భారతదేశం వచ్చినప్పటి నుంచి కూడా రాజకీయాల్లో పొత్తులు పెట్టుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు పెట్టుకున్నారు, బీజేపీ పెట్టుకుంది, కాంగ్రెస్ పెట్టుకుంది, జనతాదళ, ఇలా అన్ని పార్టీలు పెట్టుకున్నాయి, ఎవరిని కాదనం. కాకపోతే ఆ పొత్తుకంటూ ఒక నైతికత ఉండాలి కదా. ఆ పొత్తుకు నైతికత లేకుండా ఇంకొకటి సార్, 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మోడీతో ఏదైతే బాబు మోడీ జోడీ విన్నింగ్ కాంబినేషన్ అన్నప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏంటంటే రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మేము పొత్తులో వెళ్తున్నామని చెప్పి ఇద్దరు మాట్లాడారు సార్. మళ్ళీ 2019 వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు తెలుసా సార్? రాష్ట్ర ప్రయోజనాల కోసం మోడీని తరిమి కొట్టాలి. ముస్లిం సోదరుల పొన్నూరు సభలో సార్, ముస్లిం సోదరులారా, జగన్మోహన్ రెడ్డి కోటేస్తే మోడీ కోటేసినట్టే, ముస్లింలకు కనీసం ఓటు హక్కు ఉండదు, రేషన్ కార్డు ఉండదు, మిమ్మల్ని పౌరులుగా గుర్తించరు, ఆలోచన చేసుకోండి అని చెప్పి ఆ రోజు ముస్లింలను రెచ్చగొట్టాడు. దేశం కోసం కాంగ్రెస్ తో కలుస్తున్నాను, దేశ ప్రయోజనాలు అని చెప్పి ఆ రోజు మాట్లాడారు సార్. మళ్ళీ ఈ రోజు వచ్చేసరికి మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మళ్ళీ నేను బీజేపీతో కలుస్తున్నా అని చెప్పాను. మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ చూస్తే ఆ రోజేమో అనుభవజ్ఞుడేనా, అలాగే మోడీ విధానాలు నచ్చాయి కాబట్టి 2014లో నేను క్లియర్ కట్ గా నేను బేషరతుగా ఎలాంటి సీట్లు తీసుకోకుండా అని చెప్పి మాట్లాడాను. 2019కి ముందు వచ్చేసరికి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, అలాగే పాచిపోయిన లడ్డూలు, లడేంగే. ఇటు చూస్తే లోకేష్ ని మించిన అవినీతి పరుడు లేనే లేడు, నా తల్లిని, నా కుటుంబాన్ని దూషించింది తెలుగుదేశం పార్టీ, వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి మాట్లాడారు సార్. మళ్ళీ ఎన్నికలు అయిపోగానే మళ్ళీ బీజేపీతో చేరి నాకు జాతీయవాదం ఎక్కువ, జాతి సమైక్యంగా ఉండాలి, మోడీ గారి భావాలు నన్ను ఆకర్షితం చేశాయి, అసలు నేను రాజకీయాల్లోకి వచ్చిందే మోడీ గారిని చూసి అని చెప్పి మాట్లాడారు. అది అయిపోయింది సార్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పటి వరకు తిట్టిన టీడీపీ పార్టీని తీసుకొని ఇక్కడ ఎంత విచిత్రం అంటే సార్, నిజంగా 39% ఓటు ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష హోదానే లేకుండా పోటీ చేసిన 2 చోట్ల ఆ పార్టీ అధినాయకుడు ఓడిపోతే అతని చుట్టూ బాబ్ అని పొత్తుల కోసం ఈనపోతా ఉన్నాడు. ఈయనేం చేస్తున్నాడంటే 5.8, 5.9% ఉన్నాయన. అసలు ఇక్కడ ఎమ్మెల్యేలే లేకుండా, డిపాజిట్లే లేకుండా, నోటాతో పోటీ పడేటువంటి 0.8% ఉన్నటువంటి బీజేపీతో పొత్తు కోసం వాళ్ళ చేత నేను తన్నులు తిన్నాను, వాళ్ళ చేత చేవాట్లు తిన్నాను,
వాళ్ళ చేత ఇంకా ఈసరింపులు పడ్డాను. ఎందుకండి వీళ్ళకి నిజంగా 39% ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళు మేము విఫలం చెంది ఉండుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విఫలం చెంది ఉండుంటే 39% ఓటు ఉన్న వాళ్ళు ఎందుకని చెప్పి 5% ఓటు వాళ్ళతో 0.8% ఓటు వాళ్ళతో. ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను సార్. ఈ పొత్తు ఎందుకు అనైతికం అని చెప్తున్నా అంటే, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఏం మాట్లాడారు? తెలుగువాడి ఆత్మ గౌరవానికి సూచికగా ఈ పార్టీ పెడుతున్నాను, ఢిల్లీలో తాకట్టు పెట్టే పరిస్థితి రాదు అని చెప్పి ఆయన మాట్లాడారు. ఇలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రులను తయారు చేశా అని చెప్తాడు, చంద్రబాబు నాయుడు రాష్ట్రపతులను డిసైడ్ చేశా అని చెప్తారు, చంద్రబాబు నాయుడు అసలు దేశంలో చాలా విషయాలు నేనే డిసైడ్ చేశాను కూడా చెప్తాడు సార్. మరి ఇలా డిసైడ్ చేశా అని చెప్పి ఆయన ఈ రోజు మోడీ గారి ఇంటి దగ్గర ఆయన మళ్ళీ ఆయనతో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా తీసుకెళ్లి, మోడీ గారి ఇంటి దగ్గర అయితే ఇంకా హ్యాపీ, అమిత్ షా గారి ఇంటి దగ్గర రోజుల తరబడి వెయిట్ చేస్తాం. ఇది తెలుగువారి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్టు కాదా? ఇక్కడ వచ్చిన డౌట్ అండి నాకు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు వెయిట్ చేయకుండా ఆయన డైరెక్ట్ గా వెళ్ళిపోయి తలుపు తీసుకుని వెళ్ళిపోతుంటారా? సార్ ఒక్క విషయం సార్, నేను ఒక విషయం చెప్తాను. అపాయింట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది, వెళ్ళడం జరుగుతుంది, రావడం జరుగుతుంది సార్, రావడం జరుగుతుంది. ఇప్పుడే అంతే కదా, ఒక రోజు ఆగిపోయిన రోజులు కూడా ఉన్నాయి అపాయింట్మెంట్ ఆగి. నో సాయి గారు, నేను చెప్పేది ఏంటంటే ఒక మాట, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళినా సరే పొత్తుల కోసం వెళ్ళలేదుగా. అంటే నేను అనేది అక్కడ వాళ్ళు అందుకోసం పడిగాపులకు వచ్చినట్టు వాళ్ళ రాజకీయం వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే మీ ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర టైం దొరక్క బయటకు వచ్చేసామని ఆత్మగౌరవం పోయిందని వాళ్ళు మాట్లాడలేదేంటి? రాజకీయం అటెంప్ట్ తీసుకోవాలి, ఆత్మగౌరవం అనే మాట వాళ్ళు మాట్లాడకూడదు సార్. అందులో ఆత్మగౌరవాన్ని కించపరిచింది ఏం లేదు. వాళ్ళు కూడా అక్కడ పొత్తుల్లో భాగంగా మాట్లాడుకున్నారు తప్పించి ఆత్మగౌరవం కించపరిచి లోపలికి రావద్దని ఎవడు చెప్పలా. అట్లాంటి వాక్యాలే వేరే వైపుకి వెళ్ళేది. ఇప్పుడు మీరు చేసినా అదే అవుతుంది, వాళ్ళు చేసినా అదే అవుతుంది. ఇంకో విషయం కూడా సార్, ఇంకో విషయం కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, మొన్నటి వరకు ఏదైతే జనసేన పార్టీ టీడీపీ పార్టీ వాళ్ళు మాత్రమే మాట్లాడేవాళ్ళు, రాష్ట్రంలో పరిపాలన లేదు, అభివృద్ధి లేదు, అసలు ఈ రాష్ట్రం అరాచకం పట్టిపోయింది, జగన్మోహన్ రెడ్డి దించేయాలి అని చెప్పి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి తోడుగా బీజేపీ వాళ్ళు కూడా వంత పడబోయింది. ప్రతి ఊర్లో సార్ ఏదైతే 2000 గడప ఉన్నటువంటి ప్రతి ఊర్లో, 2000 ఓటింగ్ ఉన్నటువంటి ప్రతి ఊర్లో గ్రామ సచివాలయం పెట్టి అన్ని సేవలు ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు? ఇవన్నీ రేపు మీరు చెప్పుకుందరు కానీ పాయింట్ ఒక్క మాట సూటిగా చెప్పండి. ఇప్పుడు ఇప్పటిదాకా ఉన్నటువంటిది ఒక ఎత్తు, ఇప్పుడు మీకు 2 ప్రత్యర్థులు, ఈ ప్రత్యర్థులు కూడా ఒకటి వీళ్ళ ముగ్గురు జట్టు కట్టడం ఒక ఆస్పెక్ట్, రెండో పక్కన వచ్చేటప్పటికి స్వయంగా చెల్లి పోటీకి దిగి ఇంకొక వైపున జట్టు కట్టుంది. మీ 50% ఓట్లో చెల్లి ఒక 5% చీల్చి వీళ్ళు ఒక 5% చీలిస్తే మీ పరిస్థితి ఏంటి సార్? ఒక విషయం సార్, నేను ఈ విషయం గురించి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. మేము అధికారంలోకి వచ్చినప్పుడు మాకు వచ్చింది 50% ఓటింగ్ సార్. అంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పరిపాలిస్తుందో కూడా చూడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతకు ముందెన్నడూ చూడని సంక్షేమం, ఇంతకు ముందెన్నడూ చూడని అభివృద్ధి, ఇంతకు ముందెన్నడూ చూపని పారదర్శకత, ఇంతకు ముందెన్నడూ లేని అవినీతి లేని పరిపాలన, ఇవి జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రోజు ఎక్కడ గ్రామాల్లోకి వెళ్ళి సర్వే చేసినా సరే 50% కాదు సార్, 70% కావాలని చెప్తున్నారు. నేను అనేది ఇప్పుడు వాళ్ళకి కూడా అదే అంటారు, వదిలేయమన్నారని మళ్ళీ డైవర్ట్ అయిపోతున్నాం. నేను అంటున్న పాయింట్, ఓట్లు చీలవా, ఆ భయం రావట్లేదా, పైకి గంభీరమైన మాట్లాడుతున్నారు. నేను ఆ పాయింట్కే వస్తున్నాను సార్, నేను ఆ పాయింట్కే వస్తున్నాను. సో మాది ఓటు శాతం పెరిగింది తప్పిస్తే, మాది ఓటు శాతం మేము పెరిగింది అంటున్నాం. ఇంకా మా దగ్గర నుంచి చీలేదేంది? చీలేదుంటే టీడీపీ వాళ్ళు చీల్చుకోవాలి, వాళ్ళు చీల్చుకోవాలి. కానీ మా ఓటు % ఉన్నది చీలడం అటు పోనిచ్చి మా ఓటు బ్యాంక్ ఇంకా పెరిగింది అని చెప్పి మేము స్పష్టంగా ధీమాగా ఉన్నాం సార్. అందుకోసమే మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్తున్నారు, మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు, వాళ్ళంతా కలిసి వచ్చినా సరే మళ్ళీ మనమే ముఖ్యమంత్రి కాబోతున్నాం, మీరు జస్ట్ ప్రజల్లోకి వెళ్ళండి, మనం చేసిన మంచిని చెప్పండి, మేము మంచి చేస్తేనే మాకు ఓటేయండి అని అడగండి, దమ్ముగా అడగండి, మా పొత్తు ప్రజలతోనే అని చెప్పండి అన్నారు. కానీ ఎక్కడా కూడా మా పొత్తు రాజకీయ పార్టీలతో లేదు. ఈ విషయాన్ని కూడా స్పష్టంగా ప్రతిపక్షాలు గమనించాల్సిన అవసరం ఉంది. మాయా పొత్తులను నుంచి తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధం. రైట్. కృష్ణాంజనేయులు గారు, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే సూపర్ 6 పథకాలు, అట్లాగే 4000 రూపాయల పెన్షను, ఇప్పుడు ముగ్గురు పొత్తు, అటు పక్కన
ఒక్కడే జగన్మోహన్ రెడ్డి, ఇంకో పక్కన షర్మిల ఓట్లు చీల్చడానికి ఓ పక్కన ఉంది, వాళ్ళ వైపు నుంచి వాళ్ళ ప్రయత్నం. వైసీపీ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటండి, అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసినప్పుడు ఏమనిపిస్తుందంటే సామాన్యమైనటువంటి ప్రజల్లో ఈ కాంబినేషన్ 2014లో ఉంది కదా, తెలుగుదేశం బీజేపీ పొత్తులో ఉన్నాయి, జనసేన మద్దతు ఇచ్చింది, అప్పుడు గెలిచారు కదా, మరి ఇప్పుడు కూడా గెలుస్తారు అనేటువంటి కామన్ మ్యాన్ ఆలోచన ఉంటే ఉండొచ్చు. కానీ ఒకటి నేను చెప్పదలుచుకున్నాను, 2014లో నాకున్నటువంటి సమాచారం మేరకు ఎన్నికలకి ఒక 3 నెలల ముందు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకున్నాను. కానీ అనూహ్యంగా ఎన్నికల సమయంలో ఈ కూటమి గెలిచింది, తెలుగుదేశం బీజేపీ కూటమి గెలిచింది. ఎందుకు గెలిచింది అని అంటే ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే రాష్ట్రం విడిపోయి ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుంది, ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీతో తెలుగుదేశం పొత్తులో ఉంది. కాబట్టి ఈ రాష్ట్రం విభజన తర్వాత జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకోవాలి అని అంటే అది బీజేపీ తెలుగుదేశం పొత్తులో ఉండేటువంటి అక్కడ ప్రభుత్వము ఇక్కడ 2 ప్రభుత్వాలు కానీ వస్తే అది సాధ్యమైందని ప్రజలు భావించారండి, అందుకని మద్దతు ఇచ్చారు. మరి ఇప్పుడు 24లో మళ్ళీ ఇదే తరహా కాంబినేషన్ వస్తుంది అంటే ఇదే ఆలోచన కూడా చేస్తారు. ఏంటి అని అంటే బీజేపీ వల్ల ఈ 9.5 సంవత్సరాల్లో ఎంత నష్టం జరిగింది ఏమిటి అనేటువంటిది ఖచ్చితంగా ప్రజల మధ్యలో ఆలోచన ఉంటుంది. వీళ్ళది చంద్రబాబు నాయుడే చెప్పాడు బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసింది అని, పవన్ కళ్యాణ్ చెప్పాడు అన్యాయం చేసిందే. మరి ఇప్పుడు న్యాయం ఎలా చేస్తుంది? 4.5 ఏళ్ల క్రితం మర్చిపోయి ఉండరా? అదే ఒకరోజు కూడా కేంద్రం అన్యాయం చేసిందని చెప్పట్లా, కాబట్టి అది మర్చిపోయారు అసలు. మరి ఇంకా బాధ నేననేది ఇప్పుడు ఎజెండాతోనే వస్తున్నారు కదా వీళ్ళు. పోనీ అలాగైనా సరే ఏ విధమైనటువంటి దాంట్లో కేంద్రం బీజేపీ మనం ఇక్కడికి వస్తే ఆ గతంలో జరిగినటువంటి ఆ నష్టాలు ఆ విధమైనటువంటి ఇవన్నీ కూడా ఎట్లా పుడుస్తారు ఏమిటి అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. అది నాకో లేక మీకో కాదు, ప్రజలకు చెప్పాలి. అభివృద్ధి చేస్తామంటారు, అదే ఇప్పుడు చెప్పిన డబుల్ ఇంజిన్ సర్కార్ అనే చెప్తారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఓకే. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ప్రజల వైపు నుంచి అయితే ఆ రోజున తెలుగుదేశం బీజేపీ కూటమి గెలవటానికి ఏదైతే ప్లస్ పాయింట్ అయిందో ఈ రోజున తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఓడిపోవటానికి కూడా బీజేపీయే కారణం అవ్వబోతోంది అని నా అభిప్రాయం. ఎందుకు అని అంటే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీద ఆ రోజున అశాస్త్రీయంగా విభజించినటువంటి కాంగ్రెస్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత రాజకీయంగా కక్ష తీర్చుకున్నారు అనేటువంటి విషయాన్ని చూసాం. ఎక్కడ డిపాజిట్లు కూడా రాదు. ఈ రోజున అంతకన్నా పెద్ద కక్ష ఉందండి బీజేపీ మీద. ఎందుకు అంటే వాళ్ళు కక్ష పూర్తిగా వహించారు ఆంధ్రప్రదేశ్. సెంట్రల్ కాంగ్రెస్ రాదు, బీజేపీ వస్తుంది, అది తెలిసినప్పుడు కూడా దాని మీద కక్ష కడతారా జనం? ఇంకెవడున్నాడు కడతారు అని అంటే వచ్చేది ప్రయోజనం అండి. ఇప్పుడు 9 సంవత్సరాలు బీజేపీ ఉంది కదా, నరేంద్ర మోడీ ఉన్నాడు. యూనివర్సిటీలు ఇవన్నీ కూడా వచ్చినాయి, అట్లాగే తీసుకొచ్చినటువంటి రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు కానీ అవన్నీ అక్కర్లేదులే, మాకు జగన్ వస్తే సరిపోతుంది అనుకుంటారా జనం? రోడ్లు, బాత్రూములు, ఇళ్ళు ఇవన్నీ అన్ని రాష్ట్రాలు అయ్యానండి, అదే ముఖ్యం. అవి లేకపోతే అది రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల్లో చాలా ఎక్కువ ఇచ్చారు. మిగతా రాష్ట్రాల్లో 20-30 లక్షలు భారతదేశంలో ఎక్కడ ఇవ్వలేదండి. కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సినటువంటిది చేయలేదు. అది మీకు కావాలంటే పెద్ద లిస్టు మీకు కూడా తెలుసు. నేను ఒకటి చెప్పగలను, మనం అడిగే 100 అడిగేస్తాం. కాకపోతే మిగతా వాళ్ళకంటే 20 లక్షల ఇళ్ళు ఇచ్చారు. అట్లాగే డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో ఈవెన్ అప్పుడు రెవెన్యూ లోటు డబ్బులు కూడా ఇక్కడే ఇచ్చారు, మిగతా రాష్ట్రాలకు ఇవ్వలేదు. అట్లాంటి సాయి గారు ఒకటే పాయింట్, ఇప్పుడు ఏదైతే బీజేపీ గురించి ఏం ఆలోచిస్తారనేది ఒక పాయింట్ అయితే, రెండో అంశము మరి వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలను వేళ కూడా అమలు చేస్తున్నారు కదా, అమలు చేస్తాం కదా అని అంటే రేపు పొద్దున తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి క్రెడిబిలిటీ అనేటువంటి అంశాన్ని చూస్తారండి. మరి వీళ్ళు నమ్మకం కలిగించాలి ఖచ్చితంగా. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మేము ఇంతకన్నా సంక్షేమ పథకాలు ఎక్కువ అమలు చేస్తాం, మేము ఖచ్చితంగా అమలు చేస్తాం అనేటువంటిది కూడా వీళ్ళు నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పరిపాలించారు చంద్రబాబు నాయుడు. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. సాయి గారు పెద్దలు విశ్లేషకులు మాట్లాడుతున్న సందర్భంలో వారు అభివృద్ధి అంటే ఏంది, కేంద్ర సహకారం అంటే ఏందో ఒకసారి వివరంగా చెప్తే బాగుంటుంది. తర్వాత వచ్చి ఇక్కడ చూడండి, కేంద్ర ప్రభుత్వం ఏం చేయగలదు? ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళు ఇక్కడ నోడల్ ఏజెన్సీ వాళ్ళు చేస్తారు. మీకు విద్య, వైద్యము, యూనివర్సిటీలు, హార్బర్లు, ఎయిర్పోర్ట్లు, నేషనల్ హైవేస్, మీరు కేంద్ర ప్రభుత్వం లక్షలాది కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతుంది ఈ రోజు. వారు పెద్దలేమో ఇప్పుడు చూడండి, మీరు పారిశ్రామికంగా మీకు ఇప్పుడు
ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, తర్వాత హైదరాబాద్, ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఇప్పుడు మీకు ఇప్పుడు ఒంగోలులో తీసుకుంటే నేషనల్ ఇండస్ట్రియల్ జోన్ పెడుతున్నారు. తర్వాత అది కడపలో కపర్తి ఏర్పాటు చేస్తున్నారు. మనకు కొడుకొండ చెక్ పోస్ట్ దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. అభివృద్ధి అంటే ఈ కేంద్రం నుంచి ఏ సహకారం కోరుకుంటుందో రాష్ట్ర ప్రభుత్వం చెప్తే ఒకసారి ఇస్తుందండి బీజేపీ వాళ్ళు మల్టీ కలర్ కృష్ణాంజనేయులు గారు, మీరు అట్లని కాదు, మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒక ప్రశ్న వేయాలి. ఇప్పుడు కడప నుంచి బెంగళూరుకి రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో ఇవ్వాల్సిన డబ్బులు, భూసేకరణ ఎందుకు ఇవ్వలేదో మీరు సూటిగా ఇదొక్కటి చెప్పండి, మిగతా ప్రశ్నలకు ముందుకెళ్దాం. కాదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరేంటి మీకు అర్థం ఏంటది? ఒక్క పాయింట్, ఒక్క మాట వెంకటేశ్వర రెడ్డి గారు, పాయింట్ ఏంటంటే సహజంగా మీరు ఇచ్చిన మీరు చెప్పుకుంటారు, మీరు ఎవని వాళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు ఎవని వాళ్ళే 5 ఏళ్ళు ఉన్నారు కాబట్టి చెప్పుకోవడానికి ఓ ఇబ్బంది ఉండొచ్చును, ఇంతవరకు చెప్పండి ఇప్పుడు ఏంటి అన్నటువంటి పాయింట్ వస్తుంది. కాకపోతే ఒక కీలకమైన అంశం ఏంటంటే ఇవాళ రోజున పబ్లిక్లోకి ఈ పొత్తు అన్నటువంటి కాన్సెప్ట్లో హోదా అన్నదాన్ని, పోలవరం ఈ 2 ప్రధానమైనటువంటి ఎజెండాగా ఇంతకుముందు విడిపోయారు. హోదా ఏదైనా ప్రకటించే అవకాశం ఏదైనా ఉంటుందా? సాయి గారు, హోదా అనేది ఇక ముగిసిన అంశం. ఎందుకంటే అది సరిహద్దు రాష్ట్రాలు, తర్వాత వచ్చేసి శత్రు దేశాల పక్కన వాళ్ళని ప్రోత్సాహం కోసం ఇచ్చేది. ఇది భారతదేశంలో ఎవరికీ లేదు, ఇవ్వడానికి కూడా వీల్లేదు. ఆర్థిక సంఘం కూడా చెప్పిన అంశం. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీకు అంతా తెలుసు, పాత విషయం. ఎందుకంటే అసెంబ్లీ తీర్మానం చేసింది, ప్యాకేజ్ ఇస్తాను, ఎక్స్టర్నల్ ఐడియా వస్తుంటే దాని డబ్బుల కోసం ఈ రోజు కడుతున్నారు, లోన్లు తీసుకున్నారు, ఇది ఓకే. తర్వాత మీరు ఇంకొక విషయం అన్నట్టు పోలవరం అన్నట్టు, ఇది డిబేటబుల్ ఇష్యూ ఖచ్చితంగా. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం నిర్మిస్తా అంటే ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం చెప్పింది. ఈ ప్రభుత్వం మరీ మీరు చెప్పాల్సింది ఉంది అందులో. అదొక ఏటీఎం గా మార్చుకున్నారు, 55,000 కోట్లు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వచ్చి దాంట్లో 800 కోట్లు తగ్గించి ఆయన డిస్కౌంట్ ఇచ్చి మిగతాదంతా అంతే చేసి పోనీ మీరు ఎవరైతే దొంగ నిర్వాసితులని ఆ రోజున ఆరోపించారో వాళ్ళు మీరు కలిసి అది ఇద్దరు కలిసి యాక్షన్ తీసుకోలేదు. సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉండి మీరు చేయలే, స్టేట్ గవర్నమెంట్ ఉండి వాళ్ళు చేయలే. ఇప్పుడు ఆ 55,000 కోట్లు ఇచ్చేసి ఆ దొంగ నిర్వాసితులకు కూడా డబ్బులు ఇచ్చి చేస్తారా, లేకపోతే అవన్నీ క్లియర్ చేసి ఇస్తారా? సాయి గారు మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు భూసేకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. అది ఖచ్చితంగా దానికి చెప్పేసారులేండి, మేమే తీసుకుంటామని చెప్పేసి వెంకయ్యనాయుడు గారు చెప్పారు, 0 పైసలతో మేమే ఇస్తామన్నారు. ఎంత అయిందో తెలుసు మీకు. కాదు, మీకు ఇస్తామని చెప్పింది నిజమే గాని, అయితే పునరావాసంలో ఎవరైతే బాధితులు ఉన్నారో అక్కడ వారి సంఖ్య అనేది రకరకాల పరిస్థితుల్లో ఇయర్ కొద్దీ మారింది. ఏంది, ఏ భూములు ఉన్నాయో, అసైన్మెంట్ భూములు ఎన్ని, మీకు తేలుస్తారా, ఆ కుంభకోణాన్ని కొనసాగిస్తారా? సాయి గారు, ఖచ్చితంగా వీరికి డబ్బులు ఇచ్చేటప్పుడు, రీఎంబర్స్మెంట్ పేమెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ విషయాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని సరైన సమయంలో ఖచ్చితంగా అడుగుతుంది. అడగకోకుండా ముందుకు వెళ్ళేదే ఉండదు. సాయి గారు, రైట్. శాంతి ప్రసాద్ గారు, మెయిన్ ఈ పొత్తుకి సంబంధించి ఈ సూపర్ 6 అంటే ఇంతవరకు అయితే ఉమ్మడి మేనిఫెస్టో రాలేదు. ఈలోపు వాళ్ళు సూపర్ 6 అయిపోయింది, బీసీ డిక్లరేషన్ అయిపోయింది, అట్లాగే ఇప్పుడు మహిళలకి సంబంధించిన డిక్లరేషను ఇట్లాంటివి నడుస్తున్నాయి. మీ ఏమన్నా అందులో యాడ్ అవుతాయా? వాళ్ళ ఎజెండా అంతా కూడా మీ ఆమోదంతోనే నడుస్తుందా? మా తరపు నుంచి కూడా మేము 6 పాయింట్లు చెప్పడం జరిగింది. మా 6 పాయింట్లు ఒక పాయింట్ తెలుగుదేశం మాది కామన్ గా ఉంది కాబట్టి 11 పాయింట్లుగా ఆ రోజు విడుదల చేయడం జరిగింది. వాళ్ళు 6 అనౌన్స్ చేశారు, మేము 6 అనౌన్స్ చేసామంటే మా 6లో ఒకటి కామన్ గా ఉంది. మీది ఎప్పుడు అంతకుముందు అనౌన్స్ చేసింది, కొత్తగా ఇంకేం లేవు కదా మీది డిక్లరేషన్. మేము భాజపా వచ్చిన తర్వాత ఉమ్మడిగా కామన్ మేనిఫెస్టో అనౌన్స్ చేస్తాం. అంటే రేపు ఎన్నికల్లో చంద్రబాబు చెప్పే సూపర్ 6 అమలు అవుద్దన్నా మీ ముగ్గురు కలిపి కామన్ మినిమం ప్రోగ్రామ్ అనౌన్స్ చేసి దాని మీద వెళ్తారనే మీకు గత డిబేట్ లో కూడా నేను చెప్పాను, ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ ఎవరికాళ్ళు అధికారంలోకి వస్తే అని కూడా నేను కూడా చెప్పాను. కామన్ ఎజెండాతో వచ్చేటప్పుడు పొత్తులోకి వెళ్ళిన తర్వాత మటుకి వ్యక్తిగత మేనిఫెస్టోలు ఉండవు. కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏదైతే చాక్అవుట్ చేస్తారో అది మాత్రమే ఉంటుంది. ఉదాహరణ కూడా నేను నరేంద్ర మోడీ మొదటి ప్రభుత్వం గురించి మాట్లాడాను నేను. ఇక రెండో విషయానికి వస్తే, ఇప్పుడు మా సోదరు శేఖర్ రెడ్డి చాలా గర్వపడుతున్నాను, మిషన్ తిప్పుతున్నాడు.
మీసం తిప్పం కదా, మీసం దించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాకు గతంలో కూడా విషయం తెలుసు. జగన్ రెడ్డి పవన్ కళ్యాణ్ దగ్గరికి పొత్తు కోసం ఆఫర్ పంపించాడు 2019 ఎన్నికల ముందు. కానీ ఆ రోజు మేము చెబితే మీకు ఆధారాలు ఎక్కడైనా అడిగారు. ఈరోజు మేము చెప్పాల. మీరు 2019 ఎన్నికల గెలుపు కోసం ఎవరినైతే నియమించుకున్నారో ఆ వ్యక్తి ఈరోజు చెప్పాడు. మాకు ఆ రోజు విజయసాయి రెడ్డి వచ్చాడు, ప్రపోజల్ కూడా తీసుకొచ్చాడని కూడా మాకు తెలుసు. మా పవన్ కళ్యాణ్ గారు అంగీకరించారు. ఆ రోజు అంగీకరించినట్లయితే ఇప్పుడు మీరు అనుకున్నారు చూసారా, మీ సొంత గవర్నమెంట్ ఉండేది కాదు, కొత్త గవర్నమెంట్ ఉండేది. కాబట్టి ఊరినే మీసం తిప్పుతాం, తొడగొడతాం, చేతి చొక్కా మడబెడతాం ఇది కాదు. ఇక విషయానికి వస్తే సార్, నేను అంటే ఒక జనసేన కార్యకర్తగా కాదు కానీ ఒక సామాన్య పౌరుడిగా నేను, ఎందుకంటే నేను ఆ రోజు విభజనకు సంబంధించిన ప్రతి అంశం నేను లైవ్ లో చూశాను. నేను ఆ రోజు చిరంజీవి గారితో కూడా ఎప్పుడు రెగ్యులర్ గా టచ్ లో ఉండేవాడిని కాబట్టి చెప్పాను. ప్రత్యేక హోదా, ప్రత్యేక అది అంటే ఇంగ్లీష్ లో చెప్పండి స్పెషల్ కేటగిరీ. ఇందాక సోదరు వెంకటేశ్వర గురించి చెప్పారు. ఇది అక్కడ ఉండే రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్, మళ్ళీ ఇంకోటి ఉంది, ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటాయి. ఇది కండిషన్స్. కాకపోతే ఇక్కడ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మనకు రావాలి అంటే రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచింది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో మరీ ముఖ్యంగా కోస్తా ప్రాంతం. ఒక అభివృద్ధి చెందిన ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా ఇవ్వటం అనేది ఆ డిక్షనరీలో లేదు, ఆ టెర్మినాలజీలో ప్రతి ఎంపీ చెప్పాడు. అదే ఏ క్రైటీరియాలో కూడా ఫిట్ అవ్వదు. కానీ ఆ రోజు మన వాళ్ళు అడగాల్సింది, మన రాజకీయ నాయకులు, నేను మన వెంకయ్యనాయుడు గారు ఒక్కడే అడిగాడు. వెంకయ్యనాయుడు గారు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఆయన అడగాల్సింది ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రత్యేక హోదాని అడిగినట్టయితే అక్కడ ఇండస్ట్రీస్ వచ్చినట్టయితే ఆ ప్రాంతాల్లో కోస్తాంధ్ర కూడా కలిపారు. ఇది రాజకీయ నాయకులు చేసిన తప్పిదం. మీకు ఒక అభివృద్ధి చెందిన ప్రాంతానికి మీకు ప్రత్యేక హోదా రాదండి. ఎందుకు ఈశాన్య రాష్ట్రాలు కానీ లేకపోతే సరిహద్దు రాష్ట్రాలకు వస్తాయి అంటే, ఒకవైపు ఏమో పరాయి దేశాలతో జనసాంద్రత తక్కువగా ఉన్నటువంటి చోట్లను, ఎడారి ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో వీటిలో ఉంటాయి. కానీ మైదాన ప్రాంతాల్లో ఉంటుందండి. కానీ ఉత్తరాంధ్ర మా కొండ ప్రాంతం, రాయలసీమ దాదాపు ఎడారి లాంటి ప్రాంతం, 1-2 జిల్లాలు తీసేస్తే. కాబట్టి మనం అక్కడ అడగటంలో మన రాజకీయ నాయకుల యొక్క దృష్టిలోపం ఉంది. కానీ అదే వెనుకబడిన జిల్లాల ప్యాకేజ్ అన్నారులేండి అప్పట్లో. అది కూడా మధ్యలో 50 కోట్ల రూపాయలు ఇచ్చారు. అది మళ్ళీ వాళ్ళు ఏమో డైరెక్ట్ గా ఒక ఎస్యూ పెట్టమంటే ఇవ్వలేదు, అందుకని ఆగిపోయినాయి ఫైనల్ గా. అది పెద్ద గొడవ అయింది కదా అప్పుడు. ఇక్కడ తప్పిదం ఎక్కడ జరుగుతుంది? రాష్ట్రంలో జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వాల తరపున జరుగుతుంది. కాబట్టి దీనికి మనం కేంద్రాలు నిందించే అవసరం లేదు. మనం మన పని చేసి కేంద్రాన్ని, ఇప్పుడు కృష్ణాంజలి గారు మాట్లాడినట్టుగా మరి ఆయన భాషలో చెప్పాలంటే గల్లా పట్టుకుని అడగచ్చు. కానీ ఇక్కడ మన పని చేయకుండా మనం ఏదో పని చేస్తే ఆడొచ్చి మనం ముడ్డి గడగాలంటే వాళ్ళు ఎట్లా కడుగుతారండి? రైట్. ఫైనల్ గా శేఖర్ రెడ్డి గారు, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే సాధారణంగా అంతా మంది నడుస్తున్నంతసేపు బాగానే ఉందనిపిస్తుంది. కానీ ఫైనల్ స్టేజ్కి వచ్చాక, ఇప్పుడు క్రిందటిసారి మీరు 2014లో ఎప్పుడు అంటూ ఉంటారు, మేము హోదా ఇదే దాని పేరేంటి రైతు రుణమాఫీ గనక చెప్పుంటే అయిపోయి ఉండేదని. అలాగే ఇప్పుడు మేమే ముందెళ్ళుంటే పోయి ఉండేది ఏది ఎన్డీఏలోకి అనే ఫీలింగ్ రేపు పొద్దున ఎన్నికలు అయిపోయాక వస్తుందా, ఇప్పుడే ఆరంభమైందా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరే ప్రసక్తే లేదు సార్. 100% లోను ఏ కూటమిలోనూ చేరే పరిస్థితి లేదు. 100% రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళకి మా అవసరం ఉంటే, మా రాష్ట్రానికి ఏం తెచ్చుకోవాలనే డిమాండ్లు పెట్టి చేరే పరిస్థితి ఉంటదేమో కానీ చంద్రబాబు నాయుడు లాగా బేషరతుగా చేరే పరిస్థితి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్ 1 minute సార్ చెయ్యబోదు కూడా. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను సార్, మీరు అన్నారు ముందే చేరుండేది తర్వాత చేరుండేది 2014. ఇది 2014 కాదు సార్. 2019లో 151 సీట్లు గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఉన్నారు, మా కార్యకర్తలను కూడా చాలా స్పష్టంగా ఉన్నాం, మేము ఏం చేసాం ప్రజలకనేది చెప్తాం, వాళ్ళ మన్నలు పొందుతాం, వాళ్ళు మీకు మంచి చేస్తేనే ఓటేస్తామని వాళ్ళని మెప్పించి ఓటేయించుకొని ఈ మాయా కూటమిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం తథ్యం సార్. మేం కాదు, ప్రజలే తరిమి కొడతారు. వాళ్ళ పొత్తు ఎంత అనైతికం అనేది ప్రజలు ఈ రోజు చెవులు కొరుక్కున్నారు. ప్రజలు వాళ్ళని అసహించుకున్నారు. ఇచ్చి రాజకీయ ప్రయోజనాల కోసం ఎంత జగదాడిపోవాలని ప్రజలు అసహించుకున్నారు సార్. రైట్, ఏదో అంటున్నారు చెప్పండి. శేఖర్ రెడ్డి మాట చిన్న మాట చెప్తాను.
ఎప్పుడు ఊహించిన విధంగా కాంగ్రెస్ పార్టీకి 403 సీట్లు వచ్చింది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? 151 వచ్చిన జబ్బలు దాచుకుంటే మళ్ళీ రేపు ఎన్నికల తర్వాత మీ పరిస్థితి 24 సీట్లలో పోటీ చేసే వాళ్ళు మాట్లాడకూడదు. 2 సీట్లు వచ్చిన ఈ రోజు దేశాన్ని దేశాన్ని వెళ్తున్నారు. సార్ అక్కడ వాజ్పేయి సార్, అక్కడ కమిట్మెంట్ ఉన్న వాజ్పేయి మోడీ సార్, అక్కడ కమిట్మెంట్ ఉన్న వాజ్పేయి అలాగే అద్వానీ గారు. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు సార్? ఆత్మరక్షణ దూరంలో పడుతూ శేఖర్ రెడ్డి గారు, శాంతి ప్రసాద్ గారు, కృష్ణాంజనేయులు గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, ఇది పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే రాజకీయం మాత్రం ఇక రెండే వ్యవహారాలు. ఒకటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి, రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మూడవది కూడా ఉంది కానీ నామమాత్ర పోటీగానే ఉంది, అది కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం. ఈ ఇద్దరి మధ్య పోటీలో విజయం ఎవరిది అన్నటువంటిది జనం తేల్చబోతున్నారు. రాజకీయం అయితే ద్విముఖ పోటీ వైపుకి వచ్చేసింది.